నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ప్రశాంతతకు విఘాతం కలిగిస్తే చర్యలు. ఫ్లాగ్ మార్చులో అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు. చూపుతున్న బాణుడు, వేడి సెగలు ఉక్కపోతతో అల్లాడుతున్న జనం. డీబీటీ ద్వారా సామాజిక పెన్షన్ బ్యాంక్ అకౌంట్లకు జమ వెల్లడించిన జిల్లా కలెక్టర్ సగలేశ్వర్ మోహన్. వార్తలోని వివరాలు. తిరుమల శ్రీవారిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన అమిత్ షా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం అమిత్ షాకు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. జిల్లాలో 2,72,223 మంది లబ్ధిదారులకు సుమారు 79.66 కోట్లు సామాజిక భద్రతా పెన్షన్లు జూన్ 1వ తేదీ నుండి పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సగలేశ్వర్ మోహన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగులు సచివాలయాలకు రానవసరం లేకుండా వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జూన్ నెలలో పంపిణీ చేయాల్సిన సామాజిక పెన్షన్ను ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్లు ఉన్న లబ్ధిదారులకు డీబీటీ ద్వారా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో సామాజిక భద్రతా పెన్షన్ల క్రింద జూన్ నెలలో 2,72,223 మంది లబ్ధిదారులకు సుమారు 79.66 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా 1,88,059 మంది లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లు ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉన్నాయని, వీరికి డీబీటీ ద్వారా జూన్ 1వ తేదీన పెన్షన్ నగదు జమ చేయడం జరుగుతుందని, మిగిలిన 84,164 మందికి సైతం జూన్ 1వ తేదీని సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షనర్ల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ పంపిణీ కార్యక్రమం ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో ఆయా సచివాలయాల సిబ్బంది ద్వారా చేపట్టడం జరుగుతుందన్నారు. పెన్షన్ నగదు విత్డ్రా చేసుకోవడానికి బ్యాంకుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్ల పంపిణీపై పూర్తి పర్యవేక్షణ ఉంటుందని, వీలైనంత త్వరగా పెన్షన్లు పంపిణీ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కావున సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ల కొరకు వ్యయ ప్రయాసాలకు ఓర్చి సచివాలయానికి రానవసరం లేదని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. సమాజంలో ప్రశాంతతకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని అడిషనల్ సెబ్ ఎస్పీ ఏవి సుబ్బరాజు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో భాగంగా పొంగనూరులో శుక్రవారం సాయంత్రం కేంద్ర సాయుధ బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ స్టేషన్ నుండి ఎన్టీఆర్ కూడలి, అక్కడి నుంచి సమస్యాత్మక ప్రాంతాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎన్నికల కౌంటింగ్ వేళ
ఎలాంటి గొడవలకు వెళ్లకూడదని సూచించారు. పొంగనూరు శాంతి భద్రతలకు ఆదర్శంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ విష్ణు రఘువీర్, సి రాఘవరెడ్డి, ఎస్ఐ రఫీ సిబ్బంది పాల్గొన్నారు. పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కౌంటింగ్ ముందు కానీ తర్వాత కానీ అటువంటి అల్లర్లు జరగకుండా గౌరవనీయులు ఎస్పీ సారు మణికంఠ చందోలు ఐపీఎస్ వారి ఉత్తర్వుల మేరకు నేను అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ, అలాగే మా ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీ గారు అయినటువంటి విష్ణు గారు, అలాగే రాఘవరెడ్డి గారు అనే మా సిఐ గారు, మరియు మా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తాలూకా బృందాలు అందరం కలిసి ఈరోజు కవాతు ప్రదర్శన చేస్తూ మార్చ్ పాస్ట్ ఒక ఉద్దేశం ఏమంటే, మేమంతా ప్రజలను అప్రమత్తం చేసి ఎవరైతే సంఘ వ్యతిరేక శక్తులు ఉంటారో వారు చాటుగా ఉండి మా పోలీస్ పైన కానీ ప్రజలపైన కానీ వారి ఆస్తులపైన కానీ విధ్వంసం జరుపుతారు. అటువంటి అవకాశం ఉండే ప్రదేశాల్లో సెన్సిటివ్ ఏరియాస్ అంటాము. మేము అప్రమత్తం చేసి ప్రజలను మాకు కావలసిన రక్షణ పరికరాలు ఇవన్నీ తెచ్చుకొని ఈ సంఘ విద్రోహ శక్తులను కనిపెట్టి మా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ మేరకు వారిని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడము, అలాగే వారిని హెచ్చరించడానికి ఈ కవాతు ప్రదర్శన ద్వారా మేము మంచి అవకాశాన్ని వినియోగించుకొని అలాగే ప్రజలకు రక్షణ కల్పించడానికి ఇది ఒక మార్గమని మా ఉన్నతాధికారులు డీజీపీ సారు, అలాగే ఈ ఎలక్షన్ కమిషను నిబంధనల మేరకు ఇవన్నీ చేస్తున్నాము. మాకు ప్రజలు సహకరించాలి. ప్రజలు ఏ యొక్క ఇన్ఫర్మేషన్ ఉన్నా మా పై అధికారులకు మాకు ఎప్పటికప్పుడు తెలియపరిస్తే మేము వెంటనే ఆ ఇన్ఫర్మేషన్పై స్పందించి ఆ ప్రదేశాన్ని విజిట్ చేసి తప్పనిసరిగా అక్కడ ఏదైనా ప్రజలకు కానీ ఆస్తులకు కానీ ఎటువంటి నష్టము జరగకుండా ఆ ప్రదేశాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలిస్తాము. అలాగే అక్కడున్న ప్రజలను అప్రమత్తం చేసి వారి యొక్క గౌరవాన్ని వారి యొక్క సహకారాన్ని పొందుతాము. అలాగే ఈ మా సిబ్బంది చేసిన ఈ ప్రయత్నంలో ఈ ప్రెస్ సోదరులు, అలాగే ప్రముఖులు, అలాగే పౌరులు అందరూ ప్రజాప్రతినిధులతో పాటు మాకు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కౌంటింగ్ సందర్భంగా పొంగనూరు టౌన్లో మనకు పోలీస్ స్పెషల్ సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ కూడా ఇక్కడ మొత్తం హెడ్ క్వార్టర్ లాగా ఉంటుంది ఇక్కడ. సో ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. చిన్న ఏదైనా కానీ కౌంటింగ్ సందర్భంలో గంటకు ఒకసారి కొన్ని సందర్భాల్లో వాట్సాప్లో కానీ ఇంకా యూట్యూబ్లో కానీ ఏదైనా న్యూస్ వస్తే దానికి మీరు గాబరా పడిపోయి రోడ్ల మీదకి వచ్చి ఏం జరుగుతుందో అని చెప్పేసి కంగారు పడదండి. పోలీసులు అందరూ ఉన్నారు. ఊళ్ళో మీకు దాదాపుగా మేము ఒక 35 పాయింట్లలో మేము టికెట్స్ పెట్టున్నాము. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా
వెంటనే పోలీసు వారు వితిన్ నో టైం అక్కడ మేము చేరుకొని ఆ సమస్యని పరిష్కారం చేస్తాం. మరీ అంత శుద్ధిమించినట్టయితే మొన్నటి రోజు మీకు మార్పులు కూడా చేసి చూపించాం. అదేవిధంగా బాష్పవాయువు ప్రయోగించాల్సి వస్తుంది. సో దయచేసి అంత పరిస్థితి రాకుండా ఉంటుంది మేము అనుకుంటున్నాం. ప్రజలు మిగతా ఇతరత్ర అన్ని పార్టీల వాళ్ళు కూడా మేము సభాముఖంగా ఏమి అప్పీల్ చేస్తున్నామంటే, మీరు మీ యొక్క క్యాడర్ని, మీ పార్టీ కార్యకర్తలందరినీ కూడా మీరు ఉద్దేశించి ముందుగానే చెప్పండి. ఎవరు కూడా ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయడానికి అన్నెసరిగా అక్కడ ఏదో జరిగిపోయింది, వాళ్ళ మీద అటాక్ చేశారంట, ఏదో జరిగింది అన్నటువంటి అపోహలు అనవసరంగా ప్రజల్లోకి తీసుకెళ్ళొద్దండి. సురక్షితంగా 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ 3 రోజులు కూడా ఎలాంటి అల్లర్లకు తావివ్వకుండా, గతంలో పొంగునూరు అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు. అది అటువంటి గుర్తింపు రాకూడదు. అలా కాకుండా అరే అప్పుడు పొంగునూరైనా ఇంత ప్రశాంతంగా జరిగింది అన్నటువంటి విషయాన్ని మనం మరొకసారి ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. సో నాకు పూర్తి నమ్మకం ఉంది, ప్రజలు చాలా మంచివాళ్ళు. మీరు అనవసరంగా ఎవరో చెప్పిన దాన్ని విని మీరు అపోహలకు పోయి భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. టోటల్ సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ అంతా కూడా పొంగునూరు టౌన్లోనే ఉంటుంది. ఇక్కడ అర్షస్పి గారు కూడా ఉన్నారు, నేనున్నాను, సిఐ గారు ఉన్నారు. దాదాపుగా మనకు 150 మంది వరకు ఫోర్సు ఒక పొంగునూరులో. తర్వాత ఇంకా ఇతరత్ర మనకు చౌడేపల్లి, సోమల, సదం ఇక్కడ కూడా అందరూ ఉంటారు. సో మనమే భయపడాల్సిన అవసరం లేదు. అందులో భాగంగా ఈరోజు మరొకసారి టౌన్లో కూడా సమస్యాత్మకంగా మేము గుర్తించిన ప్రాంతాలంతా కూడా కవాతు నిర్వహిస్తున్నాం. 30 పోలీస్ యాక్ట్ 2 కూడా అమల్లో ఉన్నాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా గుంపులో అవ్వద్దు, వీధుల్లోకి రావద్దు, క్రాకర్స్ కాల్చొద్దు, ప్రొసెషన్స్ తీయొద్దు. ఏమున్నా ఎలక్షన్ కమిషన్ వన్స్ ఇక్కడ మనకు ఆ ఎంసీసీ కోడ్ ఎప్పుడైతే స్టాప్ అవుతుందో దాని తర్వాత పర్మిషన్ తీసుకొని చేయాల్సి వస్తుంది తప్ప ముందుగా ఏ పార్టీ వాళ్ళకు కూడా ఎలాంటి పర్మిషన్స్ లేవు. చాలా మంది ప్రజలు ప్రయాణానికి ద్విచక్ర వాహనాలపై ఆధారపడే దేశం మనది. ఆ ప్రయాణం ఎంత సరదాగా ఉంటుందో అంతే ప్రమాదం కూడా పొంచి ఉంది అనేందుకు ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఒక మహిళ దుస్తులు మోటార్ సైకిల్ వెనుక చక్రంలో చిక్కుకుపోయి ప్రమాదానికి గురవుతున్న దృశ్యాన్ని చూడండి. చూసారుగా, తను ధరించిన దుస్తులే ప్రమాదానికి కారణమైంది. బైకర్కు పరిస్థితి తెలియక బ్యాలెన్స్ కూడా కోల్పోయాడు. మహిళతో పాటు చిన్నారి రోడ్డుపై పడిపోయింది. అదృష్టవశాత్తు బైక్ వెనుక ఉన్న కారు సురక్షితమైన దూరాన్ని నిర్వహించింది మరియు డ్రైవర్ సమయానికి వేగాన్ని తగ్గించాడు. హెల్మెట్ ధరించకపోవడంతో బైక్పై ఉన్న వ్యక్తులు, చిన్నారి స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ఈ వీడియో కేసీటీవీ వారు ప్రసారం చేస్తున్నారు. రోడ్డు భద్రతా విషయంలో మనం అత్యంత నిర్లక్ష్యం వహించేది మహిళల విషయంలోనే. ముఖ్యంగా బైకుపై ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. బైకుపై ప్రయాణించేటప్పుడు మనం ధరించే దుస్తులే రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతాయి. శారీ, చున్నీ, బుర్కా వంటివి వెనుక టైర్లో రావడం వల్ల తీవ్రమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. కావున బైక్పై ప్రయాణించేటప్పుడు కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకోండి మరియు ఆ క్లోత్స్ టైర్స్లో రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరో 10 సంవత్సరాల పాటు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సజ్జాద్. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జూన్ 2వ తేదీ నాటికి 10 సంవత్సరాల గడువు ముగిసిందని, ఆంధ్రప్రదేశ్లో ఇంకా రాజధాని నిర్మాణం జరగలేదు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇలా అన్ని పార్టీల వారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మరికొన్ని సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ను రాజధానిగా ఉండేలా డిమాండ్ చేయాలని కోరారు. రోహిణి ప్రభావంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శుక్రవారం పొంగనూరులో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండవేడిమికి తోడు ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం 12 గంటలకే చాలా మంది రోడ్లపై వ్యాపారాలు చేసుకునేవారు ఇళ్లకు చేరుకున్నారు. జాతీయ రహదారిపై సైతం వాహనాల రాకపోకలు బాగా తగ్గిపోయాయి. బస్సుల్లో ప్రయాణికులు లేక ఖాళీగా దర్శనమిచ్చాయి. రోహిణి ప్రభావం మరో 2-3 రోజులు ఉండవచ్చని వస్తున్న వార్తలు
ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఎండవేడిమి తట్టుకోలేక నైరుతి ఋతుపవనాల కోసం ఎదురు చూస్తున్నారు. పొంగనూరు ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే కూడళ్లు ఉదయం 10 గంటలకే జన సంచారం లేక నిర్మానుషంగా దర్శనమిస్తున్నాయి. నిప్పులు చెరుగుతున్న ఎండల కారణంగా తమ నివాసాల్లో సైతం ఉండలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పొంగనూరు ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ విరూపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజల్ని అందుకుంది. వేకువజామునే అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధం, విభూతులతో పాటు పల పంచామృతాలతో అర్చకులు అభిషేకించి తర్వాత ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించి విశేష పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాహుకాల సమయంలో మహిళలు భక్తి శ్రద్ధలతో నిమ్మకాయ దీపాలు వెలిగించి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. నిర్మించిన శ్రీ సుగుటూరు గంగమ్మ వారికి భక్తులు విశేష పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. స్వామి వారిని సినీ డైరెక్టర్ శ్రీకాంత్ వడ్డెల మరియు హీరోయిన్ డింపుల్ హయాతి శుక్రవారం దర్శించుకున్నారు.
గ్రామాల్లో ప్రజలు గొడవలు లేకుండా కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉండాలని సిఐ రాఘవరెడ్డి సూచించారు. పొంగనూరు మండల పరిధిలోని ఈడిగపల్లి, చిలకవారిపల్లి, చంద్రమాకులపల్లి గ్రామాలలో ప్రజలతో ఆయన మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, అయితే ఫలితాలు వచ్చేంత వరకు ఆ తర్వాత కూడా గ్రామాల్లో అందరూ కలిసిమెలిసి ఉండాలని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా చిన్న చిన్న గొడవలకు కేసులు పెట్టుకుని కోర్టు చుట్టూ తిరగవద్దని తెలిపారు. గ్రామాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. 2024 సాధారణ అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎలక్షన్స్ అయిపోయిన సందర్భంగా జూన్ 4వ తారీఖున ఫలితాలు కౌంటింగ్ జరిగిన తర్వాత వెలువడతాయి. ఆ సందర్భంగా ఇప్పటి నుంచి మేము సమస్యాత్మక గ్రామాలను గుర్తించి మా ఎస్పీ గారు చెప్పిన ఆదేశాల మేరకు ప్రతి విలేజ్లోనూ ప్రతి వార్డులోనూ ఆయా గ్రామాలకు ఆయా వార్డులకు వెళ్ళి ప్రజలతో మీటింగ్ ఏర్పాటు చేసి కౌంటింగ్కు ముందు ఎలాంటి గొడవలు పడకూడదని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నాము. అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా విక్టరీ పొజిషన్స్ కానీ, ర్యాలీలు కానీ, క్రాకర్స్ పెంచడం కానీ, గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ ఇళ్ల దగ్గర కానీ, లేకపోతే ఆ మనుషులు పోయేటప్పుడు కానీ హగింపు చర్యలకు పాల్పడకూడదని చెప్పేసి వాళ్ళకు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా ట్రబుల్ మంగర్స్ని అందరినీ మేము గ్రామాల వారీగా, టౌన్లో వార్డుల వారీగా ఐడెంటిఫై చేసినాం. ఇప్పటికే వాళ్ళందరినీ కూడా జూన్ 4వ తారీఖున పోలీస్ స్టేషన్లో ప్రివెంటివ్ అరెస్ట్ చేసి ఎలాంటి గొడవలు జరగకుండా, ల్యాండ్ ఆర్డర్కి ఎలాంటి వివాదం కలగకుండా మేము పొంగనూరు పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాల్లో పీస్ఫుల్గా కౌంటింగ్ ప్రక్రియ జరిగేదానికి మా ఎస్పీ గారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజల్లో ముఖ్యంగా అవగాహన కల్పిస్తూ ఈ విధంగా ఈరోజు ఈడిపల్లి గ్రామానికి వచ్చి ఇక్కడ గ్రామస్తులకు మీటింగ్ ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించడం అయింది. అదేవిధంగా నూతన ఎంవీఐ చట్టం దాని గురించి వాళ్ళకు అవగాహన చెప్పడమైంది. ఇంతకుముందు వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 500 రూపాయలు జరిమానా విధించేవారు. అదే ఇప్పుడు జూన్ 1వ తారీఖు నుంచి అయితే 5,000 రూపాయలు జరిమానా విధిస్తారు. హెల్మెట్ లేకుండా ఇంతకుముందు అయితే 100 రూపాయలు వేసేవాళ్ళు పాతది. ఇప్పుడు కొత్త జూన్ 1వ తారీఖు నుంచి 1000 రూపాయలు. ఈ విధంగా కొత్త చట్టాల గురించి కూడా వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాము. దయచేసి ఎవరు కూడా ఇది హైవే కాబట్టి, మదనపల్లి టు చిత్తూరు హైవే కాబట్టి రోడ్డు దాటేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జూన్ 4వ తారీఖున ఎలాంటి చర్యలకు అంటే గొడవలు కానీ, కొట్లాట్లు కానీ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానీ, లేకపోతే వాటిని వైరల్ చేయడం కానీ చేస్తే వాటి మీద కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పటికే అలాంటి చేసిన వాళ్ళందరినీ కూడా మనము గుర్తించి బైండ్ ఓవర్ చేసినాము. అదేవిధంగా వాళ్ళకి బైండ్ ఓవర్ ఎవరైతే వైలేషన్ చేశారో ఫోర్ఫిచర్ ఆఫ్ బాండ్ కింద ఎంఆర్ దగ్గర వీళ్ళతో జరిమానా కట్టించాలని చెప్పేసి అది లెటర్ కూడా పెట్టాము. ఈరోజు కూడా రేపు ఒక 2-3 వైలేషన్ చేశారు. వాళ్ళిద్దరికి కూడా జరిమానా విధిస్తారు. ఆ జరిమానా విధించిన తర్వాత వాళ్ళు ఎంఆర్ఓ దగ్గర అమౌంట్ కట్టాల్సి వస్తుంది. ఆ కట్టిన అమౌంట్ను బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రశాంతతకు విఘాతం కలిగిస్తే చర్యలు. ఫ్లాగ్ మార్చులో అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు. ప్రతాపం చూపుతున్న బాణుడు. వేడి సెగలు ఉక్క పోతతో అల్లాడుతున్న జనం. డీబీటీ ద్వారా సామాజిక పెన్షన్ బ్యాంక్ అకౌంట్లకు జమ. వెల్లడించిన జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.